మోసాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? 6 JVR వారి జాతి రత్నాలని ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, ముద్రగడ పద్మనాభం గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. మేడం చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే. మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యలు దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వాళ్ళని డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? రజనీ గారు, సంచలన వ్యాఖ్యలు విన్నారు మీరు. సో డెఫినెట్గా కూడా ఆయన తన ముద్రగడ పద్మనాభం కూతురు అని ప్రస్తావించారంట పవన్ కళ్యాణ్ గారు. అలా ప్రస్తావించడం ఎందుకు? వారి భర్తని పరిచయం చేస్తూ ప్రస్తావించవచ్చు, వారి మామగారిని తీసుకురావచ్చు. నా పేరు ఎందుకు వాడారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేయొచ్చు కదా, ఎందుకు చేయించలేదు? ఈ రకంగా కుటుంబాన్ని ప్రస్తావిస్తూ ఆయన విమర్శించిన పరిస్థితి ఎట్లా చూస్తారు మేడం? సార్, వాళ్ళ పార్టీ అధినేత అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా వాళ్ళ వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో నా చెల్లి షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి కాదు అంటూ ఆవిడ కులాన్ని మతాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి. అదే రకంగా ఏదైతే ముద్రగడ గారు నా కూతురు అని ఎందుకంటారు? వాళ్ళ భర్త పేరు చెప్పండి, వాళ్ళ భర్త ఇంటి పేరు చెప్పండి. నా ప్రాపర్టీ కాదు అంటూ ఒక మహిళని నీచంగా ప్రాపర్టీతో పోల్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అయినా సరే నీకు మొలతాడుందా, నువ్వు మొగోడివేనా, నిన్ను తరిమి కొడతాం, ముఖాలకు రంగులు వేసుకునే వాళ్ళు మీరు మీ పార్టీలు అంటూ అవహేళన చేస్తూ అసలు ఎలక్షన్ తర్వాత జనసేన ఉండదండి, మొత్తం తుడిచిపెట్టుకుపోతుందండి, సర్దేస్తారండి అంటూ అవహేళన చేసినా సరే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. రోజు ముద్రగడ గారు ఆయన్ని అనే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. మా నాన్నగారికి చెప్పి నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చి నాన్నగారికి చెప్పిన తర్వాత నేను పార్టీలో జాయిన్ చేసుకుంటాను అన్నారు. ఎందుకంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశావు అంటే మళ్ళీ ఇదే కొంత మురిగే వాళ్ళు మళ్ళీ మురుగుతారు. నా అన్న అలాంటి వాడు కాదండి. ఈరోజు ముద్రగడ గారిని తిట్టింది కాదు, ఎందుకు నాన్నగారు వంగా గీత గారిని మీరు ప్రచారం చేయదలిస్తే చేయండి, కానీ పద్మనాభ రెడ్డిగా మారిపోతా, పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చేది నేనే, పార్టీని మూపిచ్చేది నేనే, తరిమి కొట్టేది నేనే అంటూ అసభ్యకర వ్యాఖ్యలు ఎందుకు? సో అంటూ ఆ బిడ్డ మాట్లాడితే నాకు నువ్వు వద్దు, నీతో ప్రయాణం వద్దు, నువ్వు నా బిడ్డగా నా ఇంటికి రావద్దు, నువ్వు ఏ పవన్ కళ్యాణ్ నా ఇంటికి తీసుకురావాల్సిన పని లేదు అంటూ ఈరోజు తండ్రి మాటలు. కానీ పార్టీలనే కలిపిన వాడిని, కులాలనే కలుపుతున్న వాడిని, కుటుంబంలో తండ్రిని బిడ్డని విడతీస్తానా? నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక నాయకుడిని మాత్రమే అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానండి ముద్రగడ గారు మాట్లాడిన మాటలకి మా లాంటి వాళ్ళమే చలించిపోయి కోపంతో మేమే మాట్లాడాం. కానీ అన్న ఏ రోజు కూడా ముద్రగడ అని కూడా వాళ్ళే ముద్రగడ గారు కూడా సభలో రజనీ గారు చాలా హుందాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీ తండ్రి గారు పెద్దలు, వారి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి, తండ్రిని కూతుర్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన పేరు నాకొద్దు, ఒకరోజు వారి అనుమతితోనే వారి అంటే వాళ్ళకి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా మీరు మా పార్టీలో జాయిన్ అవుదురు గారు అని చెప్పారు ఆ సభలో. ఇక్కడ ముద్రగడ గారు చూసుకుంటే పూర్తిగా దీనికి భిన్నంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే పెద్దవాళ్ళు ఒక మాట అన్నా సరే నేను పడతాను అని చెప్పి గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు నా పేరు ఎందుకు తీస్తున్నారు అంటే ఇది నటనలాగా ఉంది. ఆయన పైకి నటిస్తూ
ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నీ నటన సినిమాల్లో చేసుకో, రాజకీయాల్లో కాదన్నట్టు మాట్లాడారు. ఎట్లా చూస్తారు మేడం? సార్ నాన్న నటించేవాడు అయితే ముఖాలకి రంగులు వేసుకొని కెమెరా ఉంటేనే నటిస్తాడండి. ఈరోజు మనుషుల మధ్యలో నటించడం చేతగాని నాయకుడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగలేకపోయాడు. మనిషి ముందొక మాట, మనిషి వెనకొక మాట మాట్లాడితే తప్ప రాజకీయంలో నిలబడలేరు పవన్ కళ్యాణ్ గారు అంటే అటువంటి రాజకీయం నాకు అక్కర్లేదు, నా ప్రజలే నన్ను అర్థం చేసుకుంటారు అంటూ తన తత్వాన్ని మార్చుకోకుండా తన మానవత్వం అనే దాంతో ముందుకు వెళుతున్నటువంటి ఒక యోగి లాంటి వ్యక్తి అండి. ఈరోజు కండవ కప్పడం అరసెకన పని. ఆవిడ కండవ కప్పించుకోవడానికే స్వయంగా ఏదైతే ముద్రగడ గారి కూతురు క్రాంతి గారు పైకొచ్చారో స్టేజ్ మీదకి, అయినా సరే నీకు కండవ కప్పి నా దగ్గర పెట్టుకుంటే నీ తండ్రికి నీకు శత్రుత్వం పెంచిన వాడిని అవుతాను, తండ్రి కూతుళ్ళ మధ్య సహజం, ఈరోజు నేను అదే కుటుంబంలోంచి వచ్చిన వాడిని, ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి కానీ మనం విడి బయటికి వెళ్ళకూడదు అంటూ ఈరోజు ఒక తండ్రిని బిడ్డని కలిపే తాపత్రయంతో ఆయన చేస్తున్నలో ఆయన్ని సైతం ఈరోజు మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ముద్రగడ గారు ఎందుకు అంత నీచానికి ఒడిగడుతున్నారో, గతంలో ఏ రోజు ఆయన రాజకీయంలో ఎప్పుడు ఇంత ఇదిగా మాట్లాడింది లేదు సార్. అవును, ఆయనతో ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నారు, ఆయన విలువను ఎందుకు దిగజారుస్తున్నారు? అయినా సరే ఒక్క మాట పెదవి దాటి ముద్రగడ చూడు నీ కూతురే వచ్చింది, నువ్వు ఎలాంటి ఓడువో నీ కూతురే చెప్తుంది, మా నిన్ను అభ్యర్థిగా మీ నాన్నగారు ఒప్పుకుంటేనే నిలబెడతానన్నాడండి. నిన్ను అభ్యర్థిగా నేను నిలబెడతాను, ఇక రాజకీయంలో ముద్రగడకు ఆపోజిట్ గా నువ్వు తిరుగు అంటే వంగా గీత గారికి స్టార్ క్యాంపైనర్ గా ముద్రగడ గారిని తెస్తే పవన్ కళ్యాణ్ గారికి స్టార్ క్యాంపైనర్ గా ముద్రగడ గారి కూతురు క్రాంతి వచ్చేది. కానీ నా అన్న రానివాడు, తప్పమ్మా తప్పు, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాకు 100 ఉంటాయి, నువ్వు సొంత బిడ్డవి తల్లి అంటారో మేము పడతాము, మా కులంలో పెద్దవాడు 100 మాటలు అంటాడు, నువ్వు పిలువు ఇంటికి వస్తాను, మీ నాన్నగారిని ఒప్పించి పార్టీ కండువ కప్పుతాను, రాబోయే ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబెడతాను అంటూ ఒక గొప్ప ప్రమాణంగా చెప్పింది. భయం లేకుండా తన మనసులో మాటని చెప్పగలిగావు తల్లి, నీలాంటి వాళ్లే రాజకీయంలోకి కావాలన్నటువంటి నా అన్న దేశంలోనే ఒక ప్రామాణికంగా దేశ అభివృద్ధికి పాటుపడే వాళ్ళలో నలుగురిని ఐక్యరాజ్య సమితి ఇస్తే ఆ నలుగురిలో ఒక్కడిగా ఉన్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారండి. రేపటి రోజు 22వ తారీఖు ఐక్యరాజ్య సమితికి వెళ్ళబోతున్నారు. దేశం కోసం పాటుపడే వాళ్ళట నలుగురు, దేశం మొత్తంలో నలుగురు, ఆ నలుగురిలో నా అన్న ఒకటండి. ఈరోజు 2 చోట్ల ఓడిపోయినోడా, కార్పొరేటర్ గెలవనేడా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడా, ఇవన్నీ కూడా కాదండి. దేశానికి ఏం చేస్తున్నాడు, తన సొంత డబ్బుని పాటుపడి ఓడిపోయిన చోటే నిలబడి ఈరోజు ముగ్గురిని ఒక తాటి మీద నిలబెట్టి ఈరోజు కూటమిని గెలిపించబోతున్నాడు. బీజేపీని టీడీపీని కలిపిన వాడు మా అన్న. అటువంటి పార్టీలనే కలిపినోడు తండ్రిని బిడ్డని విడదీస్తారా? ఇంకా కూడా ముద్రగడ గారు పెద్ద మనసుతో అర్థం చేసుకోకపోతే ఈరోజు కులం ఆయన గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంత ఘాటుగా ఇంత పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు లేవు. రీసెంట్గా పద్మనాభ రెడ్డిగా నేను పేరు మార్చుకుంటా అని చెప్పింది కావచ్చు, ఇప్పుడు ఈరోజు మాట్లాడింది కావచ్చు. అంటే ముద్రగడ గారు ఇంత ఇదిగా మాట్లాడటానికి ఎవరు ఒత్తిడైనా పనిచేస్తుంది అనుకుంటున్నారా? తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే, వారి తీవ్రమైన ఒత్తిడితోనే ఈ రకమైన మాట్లాడే పరిస్థితి ఉందా? ఆయనకి ఇష్టం లేకపోయినా సార్, ఆయనకి చంద్రబాబు గారు అంటే కోపం ఉండొచ్చు, ఏదో జరిగింది అంటున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు కోపం? అసలు ఆయన ఎప్పుడన్నా ఇతను ఒక మాట అన్నారా? పార్టీ ఆఫీస్కి పిలిపించుకుందామన్నారు, స్వయంగా ఆయనే కిర్లంపూడి వస్తానన్నాడు, రాలేకపోయాడు. కిర్లంపూడి వస్తానని లెటర్ రాశాడు, కొంతమందిని పంపించారు, రాలేకపోయారు. ఇదే వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనింది లేదు, ముద్రగడ గారు ఇంకొక బూతులు తిట్టింది లేదండి. చంద్రబాబు గారు కూడా గతంలో బీజేపీలో ఉన్నప్పుడు, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము వంగా గీత గారి నుంచో పెడితే ఆపోజిట్లో కాంగ్రెస్ తరఫున నుంచున్న వ్యక్తి, అంటే కాపుల ఓట్లు కూడా ఇటు వంగా గీత గారిగా ఇటు ముద్రగడ గారిగా ఇలా విభజించులో కూడా ఆయన గెలవలేక అదే పిఠాపురంలో ఓడిపోయాడు. కాబట్టి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సీటు కూడా ఇవ్వనివ్వకుండా మేము జబర్దస్త్ వాళ్ళని తీసుకొస్తే ఆయన మించిన ముద్రగడ గారిని తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినర్ గా తిప్పుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చినటువంటి ముద్రగడ గారికి పిలిచి పదవులు ఇచ్చారు, మినిస్ట్రీ స్థాయి హోదాలు ఇచ్చారు.
మరి కాపు రిజర్వేషన్ గురించి ఎందుకు గలాటా అయిందో అది అసలు ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవాలో వైసీపీ చేసిన కుట్రకోణంలో వీళ్ళు ఇరుక్కుపోయారనేది తెలియదు. కానీ శత్రుత్వం ఉంటే ఒకవేళ ఉండాలేమో చంద్రబాబు గారితో. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం, పవన్ కళ్యాణ్ గారికి మునతాడుందా మగాడివా అనడం, నిన్ను ఓడిచ్చేది నేనే అనడం, ముఖాలకి రంగులు వేసుకుని సినిమా వాళ్ళని తరిమి కొడతారనడం, అంతకు మించి ఇంకా కూడా ఆయనతో రాగల ఎలక్షన్స్ లో మాట్లాడిస్తారేమో. ఒకవేళ ముద్రగడ గారికి ఏదైనా చేసేసి ఇదంతా జనసేన వాళ్లే చేస్తారు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదండి. చిన్న ఆయన చంపేసి ఏం చేశాడు? అవతరోడి మీద ఎట్టేశాడు చంద్రబాబు గారి మీద. ఇప్పుడు కూడా ముద్రగడ గారిని ఏమన్నా చేసేస్తారేమో. అదే ముద్రగడ గారి కూతురు క్రాంతి అనిందండి, నాన్నగారు మీరు ఏ వైసీపీ పంచనైతే ఉన్నారో అది అవసరానికి వాడుకొని వదిలేస్తుంది, మీరు గమనించండి, ఎందుకు ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు, పద్మనాభ రెడ్డి ఏంటి ఏంటి మాటలు, కాపు కులానికి ఎంట్రీ లేదనే బోర్డే కాదు. ఈరోజు మినిస్ట్రీ స్థాయిలో ఉన్న మీరు ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు రెడ్డిగా పెట్టుకుంటాను, ఆయన్ని గద్ద దించుతాను, ఎందుకు ఈ మాటలు? మీరు వంగా గీత గారి క్యాంపైనర్గా వెళ్ళండి. అంతకు మించి ఈ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదు. వైసీపీ నిన్ను ముంచేసిద్ది అన్నటువంటి బిడ్డ వాక్కు, అంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు లాగా ముద్రగడ గారి బిడ్డ వాక్కు నిజమయ్యేటట్టయితే చిన్నాయన్ని చంపినోడికి మా ముద్రగడ గారిని లేపడం పెద్ద విషయమేం కాదండి. మళ్ళీ సానుభూతి రాజకీయం కోసం చూసారా ఒక కాపోడిని చంపేసినటువంటి కుట్ర కోణం, ఇంక ఏంటి కాపులు మీరు ఎటుంటారు అటా ఇటా అంటూ లేవనెత్తే పరిస్థితుల కోసం ఉంటుందండి. శవం లేకుండా రాజకీయమే జరగదు. మరి ఈసారి ఎవరు ఏంటి అన్నది అర్థం కావట్లా. సో ఎవరిని లేపుతారో వాళ్ళు దయచేసి ఎలక్ట్ గా ఉండాలా. ఈరోజు ఎందుకంత చించుకుంటున్నారు? అమర్నాథ్ కోడిగుడ్డోడు కూడా అలా చించుకొని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకొని పక్కకు పోయాడు. సో ఈ రోజు స్టార్ క్యాంపెయినర్ గా వాడుతున్న మీరు మీ ప్రాణానికి రక్షణ కల్పించుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే నారాసుర రక్త చరిత్ర అంటాడా, పవనాసుర రక్త చరిత్ర అంటాడా, మేము నిరూపించుకుంటాం. కానీ ఈలోపు మీ ప్రాణం పోతుంది కదా. అతను ఎలాంటి వాడో తెలిసి కూడా ఆ కుట్ర కోణంలో ఉన్న వ్యక్తి పక్కన మీరు నిలబడి మళ్ళీ కులం అంతా మీ వెనకాల ఉంటుందండి. ఏ రోజు ఉంది కులం మీ వెనకాల? అన్ని కులాలు నిలబడితే మీరు గెలిచారు. కాపు అని చించుకోనక్కర్లేదు. మీరు కాపులు ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఈరోజు చిరంజీవి గారు ఒకళ్ళు వస్తే కులముద్ర ఎంతో మంది వేసిన కులంలో నాయకుడైన మీరు చిరంజీవి గారి పక్కన సపోర్ట్గా లేరు. మరి మీరు కులాన్ని గౌరవించారా? ఆ రోజు వంగా గీత గారు వచ్చి అన్నా నువ్వు కులం నేను కులం అంటూ ఆ రోజు నిలబడి పనిచేసి గెలిచింది. ఆ రోజు నువ్వు అదే కులం కదా, ఎందుకు ప్రజారాజ్యంలో ఆపోజిట్ లో నుంచున్నావు? కులం గల నాయకుడు కదా, కులంలో ఒకడు ఆణిముత్యం లాంటి ఒకడు బయటకు వస్తే నేను చిరంజీవి గారిని ఏ రోజు ఒక్క మాట కూడా నేను అనలేదు. కానీ పవన్ కళ్యాణ్ నా కుటుంబ వ్యవహారానికి సంబంధించి రోడ్డు మీద లాగి ప్రజలకు పరిచయం చేయించే ప్రయత్నం చేశారు. వారి భార్యల్ని మరి రోడ్డు మీదకి లాగి వాళ్ళని కూడా పరిచయం చేపిస్తారా? చిరంజీవి గారి కుటుంబంలో అంటే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పబ్బుల్లో దొరికింది ఎవరు, డ్రగ్స్ వాడుతూ చిరంజీవి కుటుంబంలో పట్టుబడింది ఎవరు, ఒకరిని ప్రేమించి బయటకు వెళ్ళిపోయింది ఎవరు, ఈ విషయాలను కూడా ప్రస్తావిస్తూ మాట్లాడారు. దీని వెనకాల ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? వెనకాల ఉండే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పనికిమాలిన చేష్టాలు మానుకోండి. ఈరోజు ముద్రగడ గారు తిడితేనే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కిద్దా? ఇక ఏ కులపోడిని పెట్టి తిట్టించవా? ఈరోజు అవాస్తవాలు కాదు వాస్తవాలు కాదు. ఈరోజు నీ కుటుంబంలో ఏ మంచి జరిగింది, జనాలకే మంచి జరిగితే ఒకటేమంటావు, నీ కుటుంబంలో ఏ మంచి జరిగింది అంటూ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పు. ఒక పేజీ పెట్టి అది ముద్రగడ గారితో చదివించి ఒక కుల ఆ కులపోండి తిట్టుకుంటున్నారా, వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదంటూ కులాల్లో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు ఏ కులాన్ని అయితే అవహేళన చేస్తూ ఈ రకాల పనికి మళ్ళ మాటలు చెత్త కబుర్లు చేస్తారో మీకు గద్ద దించేది ఆ కాపు కులమే, పెద్దన్న పాత్ర పోషించేది కాపు కులమే, దళితులను ఎస్సీలని బీసీలని కలుపుకెళ్లేది కాపు కులమే, కూటమిని గెలిపించేది కాపు కులమే. ఈరోజు ముద్రగడ గారు ఎంత చెడ్డా మా కులపోడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొన్ని మాటలు అనొచ్చు అంటే మేము పడతాం అంటూ మా అన్న చెప్తున్నా. ఈరోజు కండవా కప్పి నీ కూతురుతో రాజకీయం చేయలేక కాదు నా అన్న. ఈరోజు తల వంచి ఎన్నో మాటలు అంటారు ముద్రగడ గారు అననివ్వండి. ఆయన పెద్ద ఆయన అని ఒక వయసులో నీకంటే చిన్నవాడు నీ స్థాయిని పెంచుతుంటే సిగ్గు లేదా ముద్రగడ గారు? సిగ్గు లేదా మీకు ఈరోజు మా అన్న గురించి మాట్లాడడానికి, మా అన్న కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి? నీ కూతుర్ని పక్కన పెట్టుకొని జనసేన కండవా కప్పుకొని ప్రచారానికి తిరగలేక నా అన్న వద్దనింది.
ఎందుకు వద్దన్నాడు? తండ్రికి కూతురికి మధ్య చిచ్చు పెట్టకూడదు, తల్లి నీకు నేను కండవ కూడా కప్పను, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఓకే. నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చి మీ నాన్న ఒప్పించి కండవ కప్పతా అన్నటువంటి నా అన్న నీతి ఒక జాతి లేని నీ వాడికి ఎలా అర్థమవుతుంది అసలు? ఈరోజు ఎంత ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావు ఈ వయసులో, ఈ స్థాయిలో కుల పెద్దగా ఉన్న నువ్వు. ఓకే. ఈరోజు నా అన్న చేతగా కాదు ఇలాంటి ఆడింగి రాజకీయాలు చేయడం. నీ కూతురుని ఎందుకు పక్కన పెట్టుకుని తిప్పట్లే? నీ కూతురుని ఎందుకు ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా వాడట్లే? నువ్వు పక్కన తిరుగుతుంటే నీ కూతురుని ఒక పక్క నుంచి తిప్పుండవచ్చు. అన్న కండవ కట్టి చెయ్యమ్మా అంటే క్రాంతి గారు పరిగెట్టకుండా చేస్తారు. ఓకే. కానీ తప్పమ్మా, తండ్రి పెద్దవాళ్ళు అలాగే అంటారు అంటూ ఈరోజు నా అన్న చెప్తున్న తత్వం ఏంటంటే మరిగిపోతున్న రక్తం కూడా మెల్లగా ప్రశాంతంగా ఉందండి. ఈరోజు అంత గొప్ప సహృదయుడైన వ్యక్తిని ఐక్యరాజ్య సమితి గుర్తించింది, కానీ కులంలో కాపు పెద్ద అయినటువంటి మీలాంటి వాళ్ళకి తలకెక్కట్లేదంటే ఇక అది మాకు అర్థం కాని పరిస్థితి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.